అందరికీ గుడ్ మార్నింగ్. జై జగన్నాథ్. సో పూరి యాత్రకు నేను బయలుదేరాను. సో టైం 3 అవ్వడానికి వస్తుంది. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఫ్లైట్ వచ్చేసి 5:30 ఉంది. సో పూరికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. జై జగన్నాథ్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో స్టార్ట్ అయింది క్యాబ్ డ్రైవ్. క్యాబ్లో బయలుదేరుతున్నాం విత్ మా మహేష్. ఫ్రంట్ లో మా మహేష్ చూడండి అందరు. స్మైలింగ్ స్టార్ మహేష్ అండ్ ప్రసాద్ విత్ నవీన్ విత్ జర్నీ స్టార్ట్. జై జగన్నాథ్. జై జగన్నాథ్. హలో విత్ మామూలు మహేష్. పూరి జగన్నాథ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం మేము. హాయ్. हम श्री चतुर ब्रिज है జెండా పై పర్సన్ ఎక్కుతుండే. ఇప్పుడు జెండా తీసేసిండు. జెండా చేంజ్ చేసిండైనా తిరుగుతా నుంచి. హలో గాయ్స్, పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చాము. నైట్ దర్శనం అయింది. వ్యూ చాలా బాగుంది చూడండి. మీరు చెప్పొద్దు, ఇది ఎక్సలెంట్గా ఉంది వ్యూ. నాకు ఎంత బాగా దర్శనం అయిందంటే ఈరోజు చెప్పొద్దు. ఇంకా వేరే లెవెల్ అయింది. అండ్ ఇక ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్ అనుకోని చెప్పలేము మనం. చాలా అంటే చాలా బాగుంది. జగన్నాథ్ ఎంత బాగుందనే టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక వేరే లెవెల్లో ఉంది. నేనైతే నాకు టెంపుల్ చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు అంత బాగుంది తెలుసండి టెంపుల్. మా ప్రసాద్, ఈ టెంపుల్ చూస్తే ఏమనిపించింది నీకు? ఎట్లుంది టెంపుల్? ఎట్లుంది చెప్పు. ఎట్లుంది టెంపుల్? మస్తుంది టెంపుల్ తెలుసా. ఎట్లా అంటే ఇక మేము మర్చిపోం. చిల్లని కాదు, చిన్న వీర లెవెల్ ఉంది టెంపుల్ అయితే. దానికి ఇక ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే మేము ఎటు నుంచి పోయినామో ఎటు నుంచి వచ్చినామో మాకే అర్థం కాలేదు తెలుసా. ఇక్కడ అవుతుంది కాబట్టి చెప్పినా రికార్డ్ అవుతుంది. మన టెంపుల్ గురించి చెప్తున్నాం దాని గురించి. కానీ చాలా బాగుంది టెంపుల్. సూపర్ సూపర్. జీవితంలో ఒక్కోసారైనా విజిట్ చేయాలి అందరూ. ఎవరు ఈయన మామూలు మహేష్. చూసుకో డౌన్ చేయాలి. ఇది పూరి జగన్నాథ్ టెంపుల్. టెంపుల్ చూశాను. ఎట్లుందంటే ఒక వేరే లెవెల్ ఉంది. టెంపుల్ నుంచి ఎటు నుంచి వచ్చామో ఎటు నుంచి వెళ్ళాము